ఫ్రెండ్స్, టుడే నేను ఇలా స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇవి పెసలు, అలసందలు, ఉలవలు. నాకు అంతగా మొలకలు రాలేదు, సో ఇలా వచ్చినాయి. ఇది కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకొని చిన్న దోశలాగా వేస్తాను. ఒక స్పూన్ జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టుకొని ఒక చిల్లలాగా, మూందాల చిల్లలాగా అట్లా వేసుకుందాం. సో ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. కొంచెం బరకగానే వేసుకున్నాను, మరీ మెత్తగా వేసుకోకుండా. ఇది చిన్న దోశలాగా ఊతప్పం టైప్ అట్లా వేసుకుందాం. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సరే చూపిస్తాను అది ఎలాగో. సో ఇట్లా దోశలాగా వేసేసుకొని కొన్ని గీత వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను పైన. ఇట్లా కొంచెం పైన ఇట్లా గీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా కొంచెం హెల్దీగా తినాలని అనుకున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేద్దామని ఇది పోస్ట్ చేస్తున్నాను. నేను జీలకర్ర కూడా దీంట్లోనే వేసాను, మిక్సీ పట్టాను. కరివేపాకు, కొత్తిమీర అన్నీ చూసారు కదా. అల్లం కూడా వేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఆ చిన్న చిన్న దోశలు వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీగా డైట్ చేసే వాళ్ళు కూడా నైట్ పూట ఇట్లా తినచ్చు. మీరు నచ్చితే మీకు కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు తురిమి. సో ఇట్లా కొంచెం ఇట్లా వేసుకొని ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాం లైట్గా, ఇలా జస్ట్ కొంచెం ఎక్కువ రోస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కావాలంటే ఓట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఓట్స్ స్కిప్ చేశాను. జస్ట్ అవి స్ప్రౌట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్లా ట్రై చేశాను. సో ఇలా వస్తుంది. ఇలా ట్రై చేసుకొని చట్నీతో కానీ కారపొడితో కానీ తినచ్చు. నేను లాస్ట్లో మీకు ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను. సో ఇలా ఫైనల్గా ప్లేట్లో దోశ, కారపొడి, కొబ్బరి కారం అండి ఇది. ఇలా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.